Okay. So whenever we write something into p by q form, p by q form లో ఉంటే దాని ఫ్రాక్షన్స్ ఉంటారు. ఓకేనా? టుడేస్ టాపిక్ ఇస్ ఫ్రాక్షన్స్. రాసుకోండి, నోట్స్ రాసుకోండి అందరూ. టుడేస్ టాపిక్ ఇస్ ఫ్రాక్షన్స్. రేపటి నుంచి పర్సంటేజ్కి వెళ్ళాం. రేపు ఆర్ ఎల్లుండి ఫ్రాక్షన్స్ నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్కి వెళ్ళాం. ఓకేనా? ఓకే, ఫ్రాక్షన్స్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి p by q ఉంది. సో p is called numerator. ఓకేనా? రాస్తున్నాను చూడండి, న్యూమరేటర్. p is called numerator. రాస్తున్నా 1 minute. p by q అంటారు దీన్ని. ఓకేనా? p by q ఈక్వల్స్ టు న్యూమరేటర్ p by p. దాంట్లో p అంటే న్యూమరేటర్, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ న్యూమరేటర్ బై డినామినేటర్ అంట. ఓకే, p by q, this is called fraction. Okay, so what I would like to write is 1 by 2 లో what is numerator? What is numerator? 1 by 2 లో what is numerator? నేను ఎవరైనా అన్మ్యూట్ చేస్తాను, వాళ్ళే లైక్ అన్మ్యూట్ చేయండి. షేక్ అజీజ్. అజీజ్, what is numerator in 1 by 2? 1 sir. Exactly. Okay, what is denominator in 1 by 2? 2 sir. Yeah, exactly. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ లో ఫస్ట్ ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ అని తెలిసి ఉండాలా, అది బేసిక్ థింగ్. సో అడిగా అందరిని. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లోవెస్ట్ టర్మ్ ఆఫ్ ఫ్రాక్షన్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. I will teach you additions of fractions. ఓకేనా? అడిషన్స్ ఎలా చేయాలి అని నేర్చుకుందాం. హైలైటింగ్ పెట్టుకొని అడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈరోజు ఇది నేర్చుకున్నాం బాగా. ఓకే, యూ హ్యావ్ టు లర్న్ ఎల్సిఎం బాగా నేర్చుకోవాలి మీరు. అప్పుడు అడిషన్స్ చేయాలంటే. ఓకే, ఓకే. సో 2 by 3 plus 5 by 3. ఆన్సర్ చెప్పగలుగుతారా చేసి? నేను సాల్వ్ చేస్తాను, మీరు వచ్చింటే సాల్వ్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను ఎట్లయినా కానీ. మళ్ళీ మీరైతే సాల్వ్ చేయండి. 2 by 3 plus 5 by 3 రాసుకున్నారు కదా, అది ఎట్లా సాల్వ్ చేస్తారు? 7 by 3. ఓకే, చూస్తాను. ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయనుకోండి, when denominators are equal, additions of fractions లో when denominators are equal, we have to write the same denominator. అదే డినామినేటర్ రాయాలా. అర్థమవుతుందా? డినామినేటర్ 3 3 కింద ఈక్వల్ ఉన్నాయి. డినామినేటర్ అంటే ఏంది? కింద ఉన్నది కదా ఫ్రాక్షన్ లో, ఆ 3 3 ఈక్వల్ ఉన్నాయి, 3 పెట్టా. సో న్యూమరేటర్ హ్యాస్ టు బి యాడెడ్. అంటే 2 plus 5 డైరెక్ట్ యాడ్ చేసేయాలా. 2 plus 5 అనేది యాడ్ చేసేయాలా, ఈక్వల్ టు 7 by 3. అర్థమైందా? లైక్ వైజ్ డూ దిస్. 1 by 9 plus 18 by 9. 1 by 9 plus 17 by 9 equals to 1 by 9 plus 17 by 9 equals to 18 by 9. Exactly. అర్థమవుతుందా? when denominators are equal, you have to keep it like that. 9 అనేది అలాగే పెట్టుకోవాలి, డినామినేటర్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకేనా? అంటే 1 plus 17 by 9 equals to 18 by 9. ఓకే, ఈక్వల్స్ టు 2 కాదు, 18 by 9 వస్తుంది.
ఓకేనా? ఇది ఇక్కడ వరకు రాసుకోండి 18/9. అర్థమవుతుందా? డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇలా చేయాలా. ఇప్పుడు ఈ కండిషన్ 1 అర్థమవుతుందా? ఇది కండిషన్ 1 వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. కండిషన్ 1 వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ అని అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ పైన కింద 1 అని పెట్టుకోండి పాయింట్. వెన్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇది నేర్చుకోవాలన్నట్లు. ఫస్ట్ ఇవి నేర్చుకున్నప్పుడే మీరు పర్సంటేజెస్ కానీ అవన్నీ కానీ నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఓకే, నెక్స్ట్ కేస్ 2 వెన్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. వెన్ డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్ అప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు చూద్దాం. జస్ట్ ఎ మినిట్, క్వశ్చన్ చూస్తున్నా. 1/3 + 7/8 రాసుకోండి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట, ముందే తెలిసి ఉండాలి. పెద్ద పెద్ద వాటికి వెళ్ళాలంటే ఇవన్నీ బేసిక్స్ ముందే తెలిసి ఉండాలి. మన మిస్టేక్స్ జరగకూడదు నెక్స్ట్ సాల్వ్ చేసేటప్పుడు. అందుకే మనం ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ 1/3 + 7/8 = 2. ఎయిట్ బై 11 కాదు, ట్రై చేయండి, నేను చెప్తాను, నా మెథడ్ చెప్తాను. ఓకేనా? ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఫ్రాక్షన్స్ నేర్చుకునే ముందు మీరు ఎల్సిఎంస్ నేర్చుకోవాలన్నమాట. 3కి 8కి ఎల్సిఎం అనేది కనుక్కోవాలా. సో మీకు ఎల్సిఎం అనేది తెలియదు కాబట్టి ఐ విల్ టీచ్ యూ నెక్స్ట్ క్లాస్ అన్నమాట. ఎల్సిఎం ఎలా కనిపెట్టాలి, ఒక 2 నెంబర్స్ 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా కనిపెట్టాలి అనేది నెక్స్ట్ క్లాస్ నేను టీచ్ చేస్తాను. ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ 3, 8 అనేది నెక్స్ట్ క్లాస్ నేను టీచ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పటికైతే ఇది క్వశ్చన్ మార్క్ అలాగే పెట్టుకోండి, జస్ట్ లీవ్ దట్ పేజ్ అన్నమాట. ఓకే, ఎందుకంటే మనం నెక్స్ట్ టాపిక్స్ లో అన్ని బేసిక్స్ కవర్ చేసుకొని ఎల్సిఎం, ఫ్రాక్షన్స్, బాడ్మాస్ ఇవన్నీ నేర్చుకొని మనం వస్తాం. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ఆల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఫ్రాక్షన్స్. అదంతే, ఇంకా జరగల టాపిక్ అది అయిపోలేదు. ఇప్పుడు బాడ్మాస్ రూల్ నేర్చుకున్నాం ఈరోజు. ఓకే, బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్లో ఇది నోట్స్ రాసుకోండి అందరూ. B stands for brackets. B stands for brackets. O stands for order. D stands for division. మీరంతా డెమోకి వచ్చిన వాళ్ళు అయితే ఇది అర్థం చేసుకోగలుగుతారు ఇంకా బాగా ఈజీగా, ఎందుకంటే ఆల్రెడీ డెమోలో టీచ్ చేసాను. M stands for multiplication. A stands for addition. S stands for subtraction. ఓకే, ఇది రాసుకోండి అందరు. ఫస్ట్ మీకు బాడ్మాస్ రూల్ నేర్పిస్తా ఈరోజు. రాసుకున్నారా? ఓకే,
లెట్ us డిస్కస్ వన్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్ అంటే ఏంటో నేర్పిస్తా. బ్రాకెట్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే బ్రాకెట్స్ అనే దానికి ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే ఓకే look at here. ఎప్పుడు ఇట్లా ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే 5 into 7 minus 3. ఓకే, సో బాడ్మోస్ రూల్లో బ్రాకెట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎప్పుడైనా ఇట్లా మీకు మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, బ్రాకెట్స్ ఇవన్నీ ఒక ఎక్స్ప్రెషన్ లో వచ్చినాయి అనుకోండి, ఒక క్వశ్చన్ లో మీకు ఇలాంటి టర్మ్స్ అన్ని ఇచ్చినారు అనుకోండి, మీరు 2 విధాలుగా చేయొచ్చు. ఇట్లా 5 into లోపల ఫస్ట్ సాల్వ్ చేయొచ్చు. 7 minus 3 ఎంత 4 ఈక్వల్ టు 10 వస్తుంది, 20 వస్తుంది. ఇది యాక్చువల్గా కరెక్ట్, ఇట్లా చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మీరు ఎట్లయినా చేయొచ్చు అనిపిస్తుంది అనమాట. 5 into 7 35 అనమాట. బ్రాకెట్స్ అవన్నీ చూసుకుంటే 5 into 7 35 minus 3 అవుతుంది. అర్థమవుతుందా? ఈక్వల్స్ 32 అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ 5 into 7 సాల్వ్ చేసిన -3 అయింది. అర్థమైనా డైరెక్ట్ -3 వేసిన, అప్పుడు ఏమైనా 32 అయింది. ఇది రాంగ్ మెథడ్. ఓకే, ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది ఎలా అంటే దీనికి ఆర్డర్ ఫాలో కావాలి. BODMAS అనేది అంటే ఫస్ట్ బ్రాకెట్స్ లోనే సాల్వ్ చేయాలా, తర్వాత ఆర్డర్ అంటే మీకు నేర్పిస్తాను, తర్వాత డివిజన్ సాల్వ్ చేయాలా, తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలా, తర్వాత అడిషన్ సాల్వ్ చేయాలా. ఓకేనా, మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మల్టిప్లికేషన్, బ్రాకెట్స్, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలా? బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఓకే, బ్రాకెట్స్ లో ఏమేమి ఉన్నాయి? 7 minus 3 అని ఉంది. ఓకే, 7 minus 3 ఈక్వల్స్ టు 4 అనేది పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 5 into 4 ఈక్వల్స్ టు 20 అయింది. అర్థమవుతుందా? సో 35 అర్థమవుతుందా? 5 into ఫస్ట్ బ్రాకెట్ లో సాల్వ్ చేయాలి. బ్రాకెట్ లో ఏమేమి ఉన్నాయి? 7 minus 3 ఉంది కాబట్టి 7 minus 3 ఈక్వల్స్ టు 4 అయింది, ఇంటూ 5 అయింది, ఈక్వల్స్ టు 20 అయింది. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, మళ్ళీ చెప్తా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సెవెన్ ప్లస్ 2 square. Victor, చెప్పండి సార్. you can use the text అనే ఆప్షన్ ఉంటుంది, అది T అంటే అది రాయడం స్క్వేర్స్ కష్టం అవుతుందేమో. ఓకే సార్, ఫాంట్ సైజ్ పెంచుకో. ఫాంట్ సైజ్ 70, లాస్ట్ 72 ఉంటుంది. అదే ఆ కలర్స్ లో ఉంటుంది, అది కలర్ సెలెక్షన్ లో కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే యా రైట్ సైడ్ కార్నర్ లో అది ఉంటుంది. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ టెక్స్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ డ్రా లోనా సార్ లేకపోతే టెక్స్ట్ లోనా సార్? కలర్ అంటే అదే టూల్ వచ్చింది కదా, టూల్ లో కలర్ ఉంటుంది. బ్లాక్ కలర్, రెడ్ కలర్ చూస్ చేసుకోండి ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఓకే, యూ కెన్ సీ దట్ లాస్ట్ లో ఉంటుంది కింద నెంబర్ 42, 32, 26 ఎంతో సెలెక్ట్ అయి ఉంటుంది. అది డౌన్ చేస్తే 72 ఉంటుంది. చూడు కింద ఒక టూల్ వచ్చింది కదా మీకు, ఎక్స్ట్రా టూల్, పెన్సిల్ క్లిక్ చేస్తానే సార్ అందులో కలర్ కనిపిస్తుందా? కలర్ సెలెక్షన్ కనపడలేదు సార్. నీకు టెక్స్ట్ కనపడుతుంది. టెక్స్ట్ పక్కకు లాస్ట్ నుంచి 3వ 4వ బ్లాక్ కలర్. ఓకే ఓకే సార్, ఫైన్. ఫార్మాట్ ఫాంట్, అది ఫాంట్ కలర్ పెద్దది తీసుకోవచ్చు. ఓకే సార్, అది క్లిక్ చేసి మనం పెద్దది తీసుకో. ఫాంట్ సైజ్ నువ్వు పెద్ద ఫాంట్, ఇది 23, ఇది 24, ఇది లాస్ట్ 78 ఉంటుంది, 48 ఉంటుంది, 36 ఉంటుంది. కొంచెం నీకు ఫాంట్ క్లియర్ గా కనిపిస్తుంది పిల్లలకి పెద్దగా. ఓకే సార్.
అండో కొడితే మళ్ళీ వస్తాయి అన్ని. సార్ తెలుసు కదా, అండో కొట్టు అది ఉంటుంది. తెలుసు సార్, క్లియర్ చేశారు. నౌ ఇట్ ఈస్ క్లియర్ అండ్ యూ కెన్ Yeah, యూజ్ sir. ఆల్ సింబల్స్ ఎక్సెప్ట్ ఈ స్క్వేర్ అంటే కొంచెం ఏమైనా కష్టం కావచ్చు. సరే ఓకే, అదే చెప్తాలేండి సార్, దాని ప్రకారంగా చెప్తా ఏదైనా యూజ్ చేయలేకపోతే. గో హెడ్. Yeah, 9 plus 12 divided by 3. క్లాస్ వస్తుంది ఇప్పుడు. Divided by 3, okay? Okay. నాన్న నీళ్ళు పెట్టారంట. 9 plus 12 divided by 3 solve చేయండి. How will you solve this? ఫస్ట్ ఏది తీసుకుంటారు? ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి ఇందులో? 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఓకే? అడిషన్ అండ్ డివిజన్, ఓకేనా? ఇక్కడ ప్రిఫరెన్స్ ఏది తీసుకోవాలి ఫస్ట్ మనం? ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏది వచ్చింది? అడిషన్ వచ్చిందా డివిజన్ వచ్చిందా? ఫస్ట్ నుంచి ఇట్లా లైన్ గా తీసుకుంటే ఫస్ట్ డివిజన్ వచ్చింది, ఓకే? వీ హ్యావ్ టు టేక్ డివిజన్. అర్థమవుతుందా? సో డివిజన్, యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. అడిషన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయండి, తర్వాత అడిషన్ సాల్వ్ చేయాలి, ఓకేనా? 9 plus 12 divided by 3 ఏమవుతుంది? ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తున్నాం. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా చెప్పండి. రాకపోయినా పర్లేదు, నేను సాల్వ్ చేస్తాను. Twelve divided by 3 equals to 4. Okay. 9 plus 4 equals to 13. ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేసిన 12 divided by 3 ఎంత అది తెలుసు కదా అందరికి. డివిజన్స్ ఎవరికైనా తెలీదా? 3 4s are 12 కదా. సాల్వ్ చేస్తాను చూడండి. ఫస్ట్ 12 divided by 3 సాల్వ్ చేసిన. 12 by 3 equals ఎంత అవుతుంది? 3 4 times పోతుంది, 4 అవుతుంది, ఓకే? 9 plus 4 ఏమవుతుంది? 13 అవుతుంది. యా 13. అంబికా అండ్ విజయ్ చెక్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేసినారో. ఒకవేళ నేను సీక్వెన్స్ అంటే ఇట్లా సీక్వెన్స్ బ్రాకెట్ ఆర్డర్ మల్టిప్లికేషన్ ఇవన్నీ ఫాలో కాకపోతే ఎట్లా పడితే అట్లా చేయాల్సి వస్తుంది. అంటే 9 plus 12 ఎంత అవుతుంది? 21 అవుతుంది. డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. బట్ ఇది తప్పు అవుతుంది ఆన్సర్, ఓకేనా? మీరు ఇట్లా సాల్వ్ చేసినారు కాబట్టి 27 వచ్చి ఉంటుంది. ఎందుకు తప్పు అవుతుంది? ఫస్ట్ అడిషన్ సాల్వ్ చేసినారు మీరు. అడిషన్ కాదు చేయాలి, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలా, ఓకే? ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ డివిజన్ వస్తుంది, అడిషన్ కంటే ముందు ఇక్కడ డివిజన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు సాల్వ్ ఫస్ట్ డివిజన్. సో డివిజన్ సాల్వ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు క్యారీ దిస్ ఆపరేషన్ అడిషన్. ఎవరికైనా అర్థం కాలేదా? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఏముండదు, ఓన్లీ బాట్ మాస్ అని రాస్తా, ఓకేనా? ఇదంతా మీరు నేర్చుకుని ఉండాలి. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్, ఓకే? ఇది మీరు నేర్చుకుని ఉండాలి, ఓకే? ఎవరైనా ఇదంతా క్లియర్ అరెస్ట్ చేస్తున్నా? ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఇక్కడ ఉంటుంది ఆప్షన్ రైజ్ యువర్ హ్యాండ్ అనేది, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చార్ట్ లో. రైజ్ యువర్ హ్యాండ్ అనేది ఉంటుంది ఆప్షన్ చార్ట్ లో, ఇక్కడ ఉంటే చూడండి. వైష్ణవి హ్యాండ్ రైజ్ చేసింది సార్, ఒకసారి అడగండి. యా వైష్ణవి, వాట్ ఇస్ యువర్ డౌట్? హలో వైష్ణవి, ఆస్క్ Nana if you have any doubts, ask. వైష్ణవి, సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఫాలో అవ్వు. ఏమైనా డౌట్ ఉంటే చార్ట్ లో పెట్టు అట్లీస్ట్, ఓకేనా? ఇక్కడ టెక్స్ట్ లో పెట్టు, ఓకే? నెక్స్ట్ ప్రాబ్లం నీట్గా చెప్తా, ఫాలో అవ్వు డౌట్స్ లేకుండా, ఓకేనా? ఓకే, ఇదంతా నేర్చుకోండి. టేబుల్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే రాసుకున్నారు కదా, నేర్చుకోండి. ఓకే ఓకే వైష్ణవి.
BODMAS. Two participants raised your hand. Yeah, who raised the hand? And unmute చేసి అడగండి రైస్ చేసిన తర్వాత. డౌట్ ఏంటో. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ కన్నా ముందు ఏమో చెప్పిండ్రు కదా సార్, అది చెప్పారా? నేను రాలేను. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అది ఫ్రాక్షన్స్ అనే టాపిక్ సెపరేట్ గా డిస్కస్ చేస్తాం. అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కంటే ముందు సార్. అదేం అవసరం లేదులే, మళ్ళీ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో, మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఆ వాటికంటే ముందు మీకు బేసిక్స్ ముందు రావాలా. సో అందుకే బేసిక్స్ ముందు చెప్తున్నా, అది మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఏం వరి అవ్వకు, అది మళ్ళీ అయినా క్లాస్ లో డిస్కస్ చేస్తా. ఓకేనా? మిగతా సాల్వ్ కరెక్ట్ సాల్వ్ చేసింది తను. చూడండి చెప్తా, ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్. ఫస్ట్ అవి గమనించండి, ఫస్ట్ అది చూడాలా. సో డివిజన్ లో మల్టిప్లికేషన్ లో ఏది ముందు వస్తుంది? ఫస్ట్ డివిజన్ వస్తుంది, తర్వాత మల్టిప్లికేషన్ వస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ టు సాల్వ్ డివిజన్ ఫస్ట్. అంటే 10 divided by 2 equals to 5. అర్థమైందా? ఇంటూ 3. ఇది అందరు తెలుసు కదా. 10 divided by 5 అంటే ఫస్ట్ 10 divided by డివిజన్ సాల్వ్ చేసిన, అంటే 10 divided by 5 అనేది సాల్వ్ చేసిన. ఎంత? 10 divided by 5 ఈక్వల్స్ టు 2 అవుతుంది. సారీ 10 divided by 2 ఈక్వల్స్ టు 5 అవుతుంది. 10 divided by 2 ఈక్వల్స్ టు 5. ఓకే, సో 5 into 3 ఈక్వల్స్ టు 15 అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా. 10 divided by 2 ఇది ఈక్వల్స్ టు 5. సో 10 divided by 2 ఈక్వల్స్ టు 5. 5 into 3 ఈక్వల్స్ 15. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది ఒక డౌట్ ఉందా మీకు? చిన్న చిన్న సాల్వ్ చేస్తా ఉంటే డౌట్స్ పోతా ఉంటాయిలే, ఇట్లా చిన్న చిన్న చెప్తా ఉంటా. Ten divided by 2 into 3. మూసుకొని ఆపు. సేమ్ ప్రాబ్లం ఇందాక ఇచ్చినట్టు సాల్వ్ చేయండి. నెక్స్ట్ 4 into ఫస్ట్ ఇది, సెకండ్ ఇది 4 into 3 plus 5. థర్డ్ ఇది 3 ప్లస్ ఇది. ఇది నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే డౌట్ అడగచ్చు. ఓకేనా? ఎందుకంటే నాకు ఇట్లా రాస్తే ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్లు త్వరగా. ఫోర్ ఇంటూ 3 plus 5. ఓకే, ఇది ఇంటూ 10 divided by 2 into 3, 4 into 3 plus 5. Second one answer 17. Okay, correct. First one ఎంత? యా సెకండ్ వన్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఎంత వచ్చింది? 15. ఫస్ట్ వన్ ఆల్రెడీ అది చేశాం కదా అందాక. 5 15 అవుతుంది. థర్డ్ వన్ ఎంత ఆన్సర్?
17. అర్థమవుతుంది అందరికి? వచ్చింది ఆన్సర్, మరి సాల్వ్ చేస్తాను కానీ 10 divided by 2 సాల్వ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆన్సర్స్. 10 divided by 2 = 15. సో 5 into 3 అవుతుంది ఈక్వల్స్ టు 15 అవుతుంది మళ్ళీ. ఓకే, 4 into 3 = 12 ప్లస్ 5 అవుతుంది ఈక్వల్స్ టు 17 అవుతుంది. అదే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తా, ఎందుకంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆర్డర్ ఉంది, తర్వాత అడిషన్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, ఈ రెండు ఒకటే కదా, సారీ ఈ రెండు ఒకటే. థర్డ్ వన్ నేను ఇస్తా, మిస్టేక్ చేసిన. టెన్ డివైడెడ్ బై 2 - 2 చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్? 3 ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే డివిజన్ సాల్వ్ చేయాలన్నమాట, తర్వాత సబ్ట్రాక్షన్. ఎందుకు ఇక్కడ డివిజన్ సబ్ట్రాక్షన్ ఉంటే ఫస్ట్ ఆర్డర్ డివిజన్ వస్తాయి, తర్వాత ఇక్కడ సబ్ట్రాక్షన్ వస్తుంది. ఓకే, 10 divided by 2 5 అవుతుంది, -2 = 3 అవుతుంది. ఓకే, ఓకే, క్లియరింగ్ ఇట్ ఫర్ నౌ. అరేస్ చేస్తున్నా, ఎవరికైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి. ఇదంతా అరేస్ చేస్తున్నా, ఇప్పుడు కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి మనం. ఓకే, అరేస్ చేస్తున్నా. -72 - 12 divided by 3 plus 18 - 6. బాడ్మాస్ అని రాసుకోండి ఫస్ట్. సాల్వ్ చేసి చెప్పండి ఆన్సర్. సార్ 56 సార్. ఎంత? 56 సార్. 56 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చేసినారు. ఫస్ట్ టైం సాల్వ్ చేయాలా, బ్రాకెట్ లో ఉన్నవి చేయాలా. ఓకే, చేస్తున్నారు చూడండి. 72 మైనస్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? సబ్ట్రాక్షన్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, అడిషన్, బ్రాకెట్స్ 3 ఉన్నాయి. సో బ్రాకెట్స్ ఫస్ట్ సాల్వ్ చేయాలి. 12 divided by 3 plus 18 - 6 ఎంత? 12 అవుతుంది. ఓకే, సో 72 నెక్స్ట్ ఏం సాల్వ్ చేయాలా? 72
ప్లస్ 12 అంటే మైనస్ 12 డివైడెడ్ బై 3 ప్లస్ 12 లో ఏం చేయాలి నెక్స్ట్? ఎవరు చెప్తలేరు అసలు. డివిజన్ సాల్వ్ చేయాలి. ఓకేనా? సబ్ట్రాక్షన్ డివిజన్ 12 డివైడెడ్ బై 3 ఎంత? 4 అవుతుంది. ప్లస్ 2. ఓకే, -4 72. నెక్స్ట్ ఏం చేయాలా? అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి అంటే అడిషన్ చేయాలి నెక్స్ట్. అంటే 4 16 అంటే ఎంత? 12 56. 72 - 16 ఎంత అవుతుంది? 56 అవుతుంది. అందరికి అడిషన్ సబ్ట్రాక్షన్స్ వచ్చి ఉండాలి. వచ్చు కదా అందరికి? ఎరేస్ చేస్తున్నా. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఇంకొంచెం పెద్ద ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. (24 divided by 8 minus 5). సార్ చెప్పండి సార్. యా ఓకే సార్. లాస్ట్ ప్రాబ్లం. బాడ్మాస్ రూల్ ఒకసారి నేనే సార్. బాడ్మాస్ రూల్ మళ్ళీ చెప్పాలా? జస్ట్ అలా డిఫైన్ చేయి. చెప్పండి. సార్ 24. ఓకే. 24. మ్యూట్ చేసుకుంటారా అంతా? ఓకే. 24 divided by 8 minus 5 into 3. సాల్వ్ చేయండి. చేస్తున్నావు. 24 అంటే డివైడెడ్ బై 8 minus 5 ఎంత? 3 కదా. ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి కదా. డివిజన్, బ్రాకెట్స్, మల్టిప్లికేషన్. సో ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్ లో ఏమేమి ఉన్నాయి? 8 minus 5 ఉంది అంటే 3 అవుతుంది. ఇంటూ 3 అవుతుంది. ఓకే, అంటే 24 divided by 9 అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం సాల్వ్ చేయాలి? 24 divided by 3 సాల్వ్ చేయాలి నెక్స్ట్. అర్థమవుతుందా? డివిజన్, మల్టిప్లికేషన్స్ వస్తే ఏం చేయాలి నెక్స్ట్? 8 into 3 అవుతుంది ఈక్వల్స్ టు 24. ఓ గురించి మళ్ళీ చెప్తా. ఓ అనేది మళ్ళీ చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి మేడం. ఒకసారి బాడ్మాస్ రూల్ అంట మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే మేడం, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు, వాళ్ళ అబ్బాయికి అర్థం కాలేదంట. వాళ్ళకి ఒక పేరెంట్ మెసేజ్ చేస్తున్నారు. సో ఓకే డైరెక్ట్ అడగ. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఓ అనేది ఆర్డర్, మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? ఓ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. ఓకేనా? ఎందుకంటే ఓ నేర్చుకోవాలంటే మీకు చాలా ఉన్నాయన్నమాట నేర్చుకోవడానికి. డివిజన్. ఓకే. ఎం అంటే మల్టిప్లికేషన్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఓకే. మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్ అంటే ఎందుకు తెలుసు కదా. రాసుకోండి ఇది ఇప్పుడే ముందే. ఈ ప్రాబ్లం తర్వాత చూద్దాం. ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. మీకు ఆపరేషన్స్ కూడా పెడతాను చూడండి ఎట్లా ఉంటది అనేది. లెఫ్ట్ అయిపోయి అప్పుడు చూసుకో, ఇది లెఫ్ట్ అయిపోయి అప్పుడు చూసుకో.
మల్టిప్లికేషన్ చెప్తాను. ఓ అని సునీల్, ఓ ఇస్ నాట్ నెసరీ ఫర్ యూ నౌ. తర్వాత చెప్తా ఓ అనేది ఎక్కడ అనేది ఒక టాపిక్ దగ్గర వచ్చినప్పుడు. Shit. నిమిషం. నో ప్రాబ్లం విక్టర్. కనిపిస్తుంది సార్. అది ఉన్నా పర్వాలే, కనిపిస్తుంది. బి ఫర్ బ్రాకెట్స్, ఓవర్ ఫర్ ఆర్డర్, డి ఫర్ డివిజన్. ఓకే, అర్థమవుతుందా? డివిజన్ అనేది ఇట్లా. ఓకే, ఈ సింబల్స్ కూడా ఇస్తా. డి అంటే డివిజన్ అనేది ఇట్లా ఉంటుంది సింబల్. ఓకే, మల్టిప్లికేషన్ అంటే ఇట్లా ఉంటాయి, తెలుసు కదా మీకు అందరికి. బ్రాకెట్స్ అనేది ఇట్లే ఉంటుంది, జస్ట్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సింబల్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మనకి ఆపరేషన్స్ ఇట్లా డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి అన్న డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఏది సాల్వ్ చేస్తే బాగుంటుంది ఆపరేషన్ అనేది. సో అప్పుడు ఏంటంటే ఈ సీక్వెన్స్ ఫాలో. ఓకే ఓకే జాన్ ఫస్ట్ ఈ సారీ విక్టర్ చెప్పండి సార్.